నాన్న నీ చిన్న కూతుర్ని కంట్రోల్లో ఉండమని చెప్పు, లేకపోతే దానికే డేంజర్. నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు కమ్మను, లేకపోతే నీకే డేంజర్. నాకు డేంజరా? అవునమ్మా, రాత్రి నువ్వు అగ్గి పెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా, అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా. ఏమన్నాడే? డబ్బు పాపిష్టిది, ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు, పైగా నీ అక్క బాగోతం చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తేయాలనిపిస్తుంది అన్నాడమ్మా. దేవుడు లేని గుడిని, ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా. చాలే ఆపు, మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. అసలు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాడు, పిలిపించండి. వాడి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పారుస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు? నా గురించా? అసలే డబ్బు పాపిష్టిది. నాకు తెక్కరేగిందంటే ఆ కథే వేరు. అబ్బే అదేం కాదబ్బాయ్, కొత్త పెళ్లి కొడుకు కదా, నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా, అంతే కదమ్మా? అంతే అంతే. నీకేమంటే ఇష్టం అల్లుడు? కోడికూర, చేపల పులుసా? ఎందుకో అత్త, ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది. ఊరుకో అల్లుడు, ఎప్పుడు జోకులేనా? అబ్బాయ్ బా, అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది, తిన్నాం పద. ఏమిటి మావయ్య ఇవి? తాళం చేతులు. చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా? అవును, ఉంటేనే బెటర్. ఇనప సుత్తిని తెచ్చి పూలగుత్తి అని నెత్తిన పెట్టుకున్నావు, అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది. ఆపుతారా మీ ఆశీర్వచనాలు? ఆపేశాం కదా. ఏమిటి శ్రావణి, నువ్వు కళ్యాణ్ ఇద్దరు మాకు తెలిసిన వాళ్లే, అయినా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి? అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగ్ ఇదే, ఆ తరువాత అదే బాగుంది అదే బాగుంది అంటారు. అదేంటి? ఏది? అదే పెళ్లి. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి, మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా. నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను, గజం పైనే ఉంది బ్రెయిన్. సర్లే కాని ఫ్రెండ్స్, ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇతను మా ఇంట్లో పాలేరులాగా ఎంటర్ అయి వంటలు చేసి మా అమ్మని బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి నా మెళ్ళలో తాళి కట్టాడు. పచ్చి మోసగాడు. కళ్యాణ్, నువ్వంటే ఇష్టం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు నా అవమానాలు పడతావు? అందుకే ఈవిడ దెబ్బకు తట్టుకోలేకే సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టా. సెకండ్ సెటప్పా? 10 మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? 10 మంది ముందు కట్టుకున్న మొగుడిని పూచిక పుల్లతో సమానంగా తీసి పారేయడానికి నీకు సిగ్గు లేనప్పుడు మగాడిని నాకెందుకుంటుంది సిగ్గు? లేడీస్, తర్వాత కలుద్దాం. ఏంటి బావా? శ్రావణి, అక్కా చెల్లెల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు, కానీ సవతి పూరి మాత్రం ఉండకూడదు. నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు. అక్కా చెల్లెల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు, కానీ సవతి పూరి మాత్రం ఉండకూడదు. ఏంటమ్మా? ఏమైంది? అమ్మా, బావ నన్ను ఆడించి ఆడించి పాడించి పాడించి తాళాలు అడిగితే పిర్ర మీద కొట్టి బాబు, తలదూకుంటున్నావా? దువ్వెంత ఆడుకుంటున్నాను. ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదు, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వారం రోజులు వస్తానని చెప్పి ఇంకా రాలేదు. అంటే అతని ప్రాణ స్నేహితుడే, నీ మీద నమ్మకం లేక కాదు. మరే పైగా ఇంత చిన్న వయసులో ఆస్తిపాస్తులు బరువు బాధ్యతలు మోయటమంటే ఎంత కష్టంతో కూడిన పని. అందుకని నేను రాసిచ్చిన కాగితాలు వాడి మొహాన్ని కొట్టేసి ఈ కాగితం మీద ఇక్కడ ఒక సంతకం పెట్టావనుకో, చిన్న సంతకం, నా కష్టాలని కాదు నీ కష్టాలని తీరిపోతాయి. ఇంతకీ నీ ఆస్తి నీకు తిరిగి రాసిచ్చేయమంటావు, అంతే కదా? అంతే అంతే. ఒకేళ్ళు పట్టుకో. నేను పవిత్రంగా గుడికెళ్ళి వచ్చి నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను పో.
మంచి పని మీద బయటకు వెళ్తుంటే అడ్డం నిలబడతాడు అడ్డగాడిగా. లేడీస్ గుడికి వెళ్దాం, రెడీ అవ్వండి. సరే బావా. అక్క చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు. బావంటే ఇష్టం లేదుగా, మరి నువ్వెందుకు గుడికి? ఆయన మీద ఇష్టంతో కాదు, నీ మీద పోటీతో. వీళ్ళ కదే వేరు. ఇంకా రెడీ కాలేదా? వస్తున్నాను బావా. వస్తున్నానండి. రండరా. బావా నేను రెడీ. ఆగు, నువ్వెందుకు ఆయనతో గుడికి? చూసావా నీకోసం నేను ప్రేమించిన మనిషిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నన్నే వేరు చేస్తావా అక్క? షటప్. నువ్వు అసలు చెల్లిదే కాదు, నువ్వు సవితివి. అనవసరంగా నీలాంటి దాని కోసం నేను త్యాగం చేశాను. త్యాగం చేసింది నేను కాదు. లేడీస్ ఏంటి గొడవ? గుడికి వస్తారు రారా? లుక్, నీతో గుడికి వస్తే నేనే రావాలి. ఏంటమ్మా నీ స్పెషాలిటీ పెద్ద? నేనెంత పొడుగు తాళి కట్టించుకున్నా పెళ్ళాన్ని. నేను చిట్టి మనసిచ్చిన ప్రేసిని కాదు బావా. అందుకే ఎందుకు అలా కొడుకు చేస్తారు? ఇద్దరు తగలనండి. అయ్య బాబోయ్, ఈ జోడు గుర్రాల సవారీ నాకు పెట్టకత్తో. ఇప్పుడు ఎలాగ మరి? శ్రావణ్ణి కాదు అంటే బాధపడుతుంది, సంచను కాదు అంటే గుక్క పెడుతుంది. అల్లుడు, మూడో మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు. వీళ్ళిద్దరితో తెవలదు గాని అత నువ్వు పది చెప్తాను. నేనా? తిరిగి వచ్చాక ఆస్తి రాసిస్తామండి, వద్దా? అబ్బాయి అదే లేదు, వస్తాను. ఏమండి, నేను వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అంతా అనకాపల్లి సంత. నువ్వు బాధపడకు బా. బావా పంగల కర్ర, ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి. అవతల పోండి. థ్యాంక్స్. మామూలుగా నేను అరవాలి, శ్రమ లేకుండా నువ్వు అరిచావు. ఏదో మనిషికి మనిషి సాయం అన్నమాట. అర్ధరాత్రి పూట అల్లుడు గారి గదిలోకి ఎందుకు వచ్చావరా? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే కైమా చేసి కాకా హోటల్ అమ్మా. వద్దు బాబు, అదే మా అక్కయ్య కాగితాలు సంతకాలు పెట్టిన పేపర్స్ డాక్యుమెంట్స్. నీకెందుకురా? వాడికెందుకు బాబు? రేయ్, ఇటువంటి దొంగతనం చేసే ప్రోగ్రాం ముందు నుంచే ఉంటుందని తెలిసి భద్రంగా పేపర్స్ దాచాను. ఎక్కడా? రే ఇట్రా, అటు తిరుగు, చేయొద్దు. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. ఉంటా బాబు, గుడ్ నైట్, రేపు కలుద్దాం. అంటే బాబు గుడ్ నైట్. ఇన్ని తన్నులు తిని గుడ్ నైట్ చెప్తావరా? పేపర్ల కోసం వచ్చావు, నన్ను ఇరికిస్తావా? ఎవరు కాక నువ్వేం బాధపడబాక, ఇదంతా మామూలే. అంతా నీకోసమే కదా. టై అన్నారు పెద్దలు. రేపు ఇంతకంటే బ్రహ్మాండమైన ప్లాన్. దీపాలు వెలిగే పరదాలు తొలిగే. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. ఒరే ముష్టి, నన్ను తినకరా. నేను చాలా సమస్యల్లో ఇరుక్కుని గిల 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 కొట్టేసుకుంటున్నాను. కానీ నేను మాత్రం సమస్యలన్నీ చీరిపోయి హాయిగా పాడుకుంటున్నాను. పాడుకోవడమే కదరా, కావాలంటే ఆడుకోరా. నన్ను వదిలేరా. అది కాదు. అబ్బో వద్దు వద్దు నాన్నా, నాన్నా నువ్వే 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 నా కొడుకువి అని నేను ఒప్పేసుకుంటాను. నన్ను వదిలేరా. కానీ నేను ఒప్పుకోవట్లేదు. నువ్వు నా తండ్రివి కాదు. నా డాడీ ఎవరో నాకు తెలిసిపోయింది. ఫోటో కూడా పట్టాను. ఫోటోనా? సిపి? ఇన్నేళ్లుగా నేను వెతుకుతున్న నా కన్న తండ్రి. ఇతను నీ తండ్రా? ఎస్. చూసావా, పోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో. షేమ్ టు షేమ్. ఓహో, పడిపోయావా? ఓకే. అమ్మా, అనాథ శివం తల్లి, సమాధి కడతానికి చందాలు ఇవ్వండి తండ్రి. అమ్మా. హలో, ఎవరు? ఐ ఆమ్ ది ఇన్కమ్, ఐ ఆమ్ ది టాక్సీ, ఐ ఆమ్ ది ఆఫీసర్. హూ ఇస్ ఓనర్?
ఆఫీసర్ గారా, కొంచెం ఉండండి, ఓనర్ గారితో మాట్లాడిస్తాను. బాబు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. వాడితో ఏం మాట్లాడతావో ఎంత మాట్లాడతావో వాడి గుమ్మం తొక్కకుండా చూడు. కావాలంటే కాస్త కూస్త లంచం వాడి మొహాన కొడతాం. టెన్షన్ పెట్టబాక నన్ను, మాట్లాడతాగా. హలో, నమస్కారం అండి ఆఫీసర్ గారు. ఏంటి పోలీసులతో సహా వచ్చేస్తారా? వచ్చామంటావు బావా? చెప్పు, నేను రెడీ. ఇక్కడ కాలేజీకి సెలవులు, పైగా క్యాంటీన్లకు బేరాలు కూడా లేవు. బావా, నాకు ఆ ఆఫీసర్ వేషం తెగ నచ్చింది తెలుసా. వచ్చేస్తాను బావా, నువ్వు రమ్మన్నా వద్దనే డబ్బులు వచ్చేస్తాను. ఆ డ్రెస్ వేసుకుని ఏందత్తో నువ్వు తెచ్చావు కాఫీ? అమ్మా, నేను తేకపోతే ఇంకెవరు తెస్తారు మీకు కాఫీ? మీరేమైనా మామూలు మనిషా? ఈ ఇంటికి అల్లుడు అంతేనా? మా పాలిటి దేవుడు అంతేనా? ఈ ఆస్తి అంతటికి మీరే కదా ఓనరు. ఏందబ్బా ఈరోజు అత్త ఏదో కొత్తగా చెప్తాంది? ఏందత్త అదే? బ్రతుకంతా అందంగా ఆనందంగా ఉండాలంటే కాఫీ తాగాక రోజు తాజాగా ఒక కొత్త కథ చెప్పుకోవాలి కదా బాబు. ఆహా, ఏం డైలాగ్ కొట్టావత్త. ఆ రోజుల్లో మా నాన్న కూడా ఇదే డైలాగ్ కొట్టేవాడు. మా నాన్న నీకు తెలుసా అత్త? అదేమిటి బాబు, ఈ ఆంధ్రదేశంలో నాకు తెలియని వాళ్ళెవరు? మీ నాన్న నేను ఇప్పటి వాళ్ళమా? అప్పటి వాళ్ళం. అబ్బో, నీ దగ్గర చాలా విషయం ఉంది అత్తో. అసలు 25 ఏళ్ల ముందు నేను పుట్టినా, 25 ఏళ్ల తర్వాత నువ్వు పుట్టున్నా, అవ్వరెడ్డవ్వా, ఆ కదే వేరు. రామ్మా, దా. మీ చరణములు కొంచెం చాపండి. పతిదేవుడికి పాదాభివందనం. దీర్ఘాయుష్మాన్ భవ. ఎంత భక్తి, ఎంత భక్తి. మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టు ఇంత ముద్దుగా పవిత్రంగా మారిపోయావేంటే? పొద్దున్నే మీరేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టున్నారు. నా కాలిందంటే సంతకం పెట్టేస్తా. పెడదరుగా నల్లుడు గారు, ఎలాగో మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు, అప్పుడే సంతకాలు వేలిముద్రలు అన్ని పెట్టేద్దరు గాని. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? వాడు రాడే? రాడు రాడు. ఎవరు చెప్పారు రాంగ్ న్యూస్? అక్కే చెప్పింది బావా. పొద్దున్నే దీనికి కల వచ్చిందంట. అప్పటి నుంచి తెగ సంబరపడిపోతుంది అనుకో. ఎందుకో మరి. అక్క, ఆఫీసర్ గారు వచ్చారు. వస్తున్నాను రా సచ్చినాడా. రండి భర్త గారు. రండి అల్లుడు గారు. రా బావా. పదండి చూద్దాం. ఎక్కడో మరింతో ఎంట్రీ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా? మీ దండం పెడతాను అన్నది బాబోయ్. బావా, పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్సులో పెట్టి ఇరక్కొట్టుకుంటూ తీసుకొచ్చాడు బావా. శరీరంలో అసలు పార్ట్లు పనిచేస్తున్నాయో లేదో తెలియలేదు. అయ్యి బాబాయ్, అసలు శరీరంలో పార్ట్ ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు బావా. మాట్లాడండి భర్త గారు. అవ్వరడవ్వా, ఈ కథే వేరుగా ఉందని కంగుతున్నారా? నాటకు వాడి మా ఆస్తిని కాజేస్తావా? సిగ్గులేదు నీకు? నువ్వు మంచి అబ్బాయి అనుకున్నాను. నాటకాలు ఆడతావా? తప్పు కదా బావా. చెయ్యం ముందు వేదం చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా? ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు. కరెక్ట్ అత్త. మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను. మీ అమ్మాయి కోసం గాని మీ ఆస్తి కోసం గాని నేను ఈ నాటకం ఆడలేదు. మా అమ్మాయి కోసముగాక ఆస్తి కోసముగా ఇదంతా మరి ఎందుకు చేసినట్టు? మా అమ్మకిచ్చిన మాట కోసం, మా నాన్న ఆత్మశాంతి కోసం. వాళ్ళెవరు బాబు మధ్యన? ఇది మళ్ళీ ఇంకో కొత్త కదా? కాదు అఖిలాండేశ్వరి గారు, ఇది చాలా పాత కథ. నీకు బాగా తెలిసిన కథ. నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ. నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు? నీ చెల్లెలు ఎవరో కాదు మామయ్య, నా కన్న తల్లి. నువ్వు సుమిత్ర కొడుకువా? ఏ భయంగా ఉందా? నాకెందుకు భయం? అవునులే, ఈ ఇంటి ఆడపడుచుగా ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకుంటుంది నీకు? మా అమ్మా నాన్న ఈ ఇంటి ఆడపిల్లను తన కోడలుగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు?